రామ జన్మభూమి ఆలయం లోపల ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ప్రధానమైన గర్భగుడికి పక్కనే ఉన్నాం. మనం గర్భగుడి నుంచే దేవుని మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ స్తంభాల మీద చెక్కిన శిల్పాకృతులు ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి ఇటువైపు కనుక కెమెరాను జూమ్ చేస్తే ఈ శిల్పాలన్నీ కార్యశాలలో సిద్ధమవుతున్న సమయంలో కూడా మనం చూసాం. ఎంతోమంది భక్తులు అయోధ్యకు ఇదివరకు వచ్చినప్పుడు కార్యశాలను కూడా సందర్శించేవారు. అప్పుడు ఈ శిల్పాలు చెక్కడాన్ని చూసి వారు ముగ్ధులైపోయేవారు. ఇంత అద్భుతమైన శిల్పాలతో రామాలయం ఎప్పుడు నిర్మితం అవుతుందో అన్న ఆలోచనతోటి వారంతా కూడా ఎంతో కాలంగా ఎదురు చూశారు. ఇప్పుడు చూడొచ్చు, ప్రతి స్తంభం మీద కూడా అత్యద్భుతంగా నాట్య భంగిమలతో చెక్కిన శిల్పాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఆర్కిటెక్చర్ అయితే అత్యద్భుతం అని చెప్పవచ్చు. కొన్ని మాటలు కూడా రావడం లేదు, మాటలకు అందని రీతిలో. ఇంకా ఇటువైపు చూస్తుంటే కనుక గోల్డెన్ డోర్స్, ఈ తలుపులను ఈ దర్వాజాలను కూడా తయారు చేసింది హైదరాబాద్కి చెందిన అనురాధ టింబర్స్ అనే సంస్థ. ఈ ఆలయం నిర్మాణంలో అన్ని రాష్ట్రాల పాత్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ప్రస్తుతం ఈ పీఠం కింద ఉన్న బేస్మెంట్ అంటే పునాదుల నుంచి మొదలుపెట్టి ఈ స్థాయి వరకు వచ్చే వరకు గ్రానైట్. ఆ గ్రానైట్లో తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, కరీంనగర్ల నుంచి తీసుకొచ్చిన గ్రానైటు, కర్ణాటక నుంచి తీసుకొచ్చిన గ్రానైట్ ఉపయోగించారు. అలాగే ఆ శ్రీరామచంద్రుడు కొలువైన చోట ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిపారో అక్కడ ప్రతిష్టాపన చేసిన శ్రీరామ యంత్రాన్ని తయారు చేసింది కూడా తెలుగు వ్యక్తే. అన్నదానం చిదంబర శాస్త్రి 9 ఏళ్ల పాటు కఠోర శ్రమతోటి ఆ శ్రీరామ యంత్రాన్ని తయారు చేశారు. 6 కోట్ల పర్యాయాలు రామయంత్రం కోసం జపించి ఆయన దాన్ని తయారు చేశారు. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన ఆ బంగారు తలుపులను కూడా మనం చూసాము. అవి తెలుగువారి ఘనతగానే మనం చెప్పుకోవాలి. అలాగే ఇంకా తెలుగువారి పాత్ర అనేక రూపాల్లో మనకు కనిపిస్తుంది. టీటీడీ నుంచి 1,00,000 లడ్డూలను ఇక్కడికి పంపించి అందజేశారు. ఇక్కడ చూస్తుంటేనే ఈ శిల్పకళ ఇవన్నీ కూడా శాండ్ స్టోన్. దీనికి బేస్గా ఉపయోగించిన మొత్తం పునాది నుంచి ఈ లెవెల్ వరకు ఉపయోగించిన దాంట్లో ఇప్పుడు కింద ఏమో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఉంది, గర్భగుడి లోపల కూడా మార్బుల్ ఉంది. అలాగే బేస్మెంట్ పునాదిలో ఉపయోగించిన స్టోన్ అంతా కూడా గట్టి గ్రానైట్, అది దక్షిణాది నుంచే తీసుకుని వచ్చారు. అందుకోసం ల్యాబ్ టెస్టింగ్ కూడా జరిపారు. ఇక్కడ సమీపంలో ఉన్న గ్రానైట్ని టెస్ట్ చేసినప్పుడు అదంతా పటిష్టం కాదు. దానికంటే దక్షిణాదిలో ముఖ్యంగా చిక్బల్లాపూర్ కర్ణాటక ప్రాంతము, అలాగే తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో దొరికే గ్రానైట్ చాలా గట్టిగా ఉంటుందని చెప్పి తేలింది. అందుకని అక్కడి నుంచి తెప్పించి మరి ఈ పునాదుల్ని నిర్మించి పటిష్టంగా లేయర్ బై లేయర్ దాన్ని పటిష్టపరుచుకుంటూ వచ్చి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించారు. ఇది ఇక్కడి నుంచి పోర్టికో నుంచి ఆలయం లోపలికి ప్రవేశించే మార్గం ఇది. సో ఈ లోపలికి రాగానే ఇంకా అద్భుతమైన బంగారు తలుపులను దాటుకుని మనం ఇప్పుడు ప్రస్తుతం లోపలికి వచ్చాము. లోపలికి రావడంతో చూడొచ్చు ఎంత దివ్యమైన ఆలయం. ఇది నగారా శైలిలో నిర్మించిన ఆలయం. ఉత్తరాదిన ఆలయాల నిర్మాణానికి ఉపయోగించే శైలి నగారా నిర్మాణ శైలి, దక్షిణాదిన మరో రకంగా ఉంటాయి. గతంలో పాలకులు దేశాన్ని వేర్వేరు ప్రాంతాలని పరిపాలించిన పాలకులు ప్రత్యేకమైన శైలిలో ఆలయాలను నిర్మిస్తూ వచ్చారు. పల్లవులు, చాళుక్యులు, పాండ్యులు, ఇలా ఒక్కొక్కరి పాలనలో ఒక్కొక్క నిర్మాణ శైలి అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇటు బయటకు వస్తే కనుక చూడొచ్చు, పాలరాయి మీద అద్భుతంగా ఇక్కడ కింద ఒక ఆర్ట్ అన్నది మనకు కనిపిస్తూ ఉంది. ఇలా అంటే ఎటు చూసినా సరే కళాత్మకత ఉట్టిపడేలాగా ఈ నిర్మాణం ఉంది. ఇటువైపు చూసినా సరే మనం చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఎంత అద్భుతంగా ఈ ఆలయం నిర్మించారో. అలాగే బయట వైపు ఈ గోడల్ని చూస్తేనే ప్రతి చోట కూడా ఈ కళాత్మకత అన్నది ఉట్టిపడేలాగా దీన్ని తీర్చిదిద్దారు. కొన్నేళ్ల పాటు శ్రమించి మరి శిల్పులు దీన్ని తయారు చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అసలు సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నుంచే ఆలయానికి తగిన శిల్పాలను అంటే రాళ్లను చెక్కే పనిని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇదివరకు అయోధ్యను సందర్శించడానికి వచ్చే భక్తులు, యాత్రికులు ఇక్కడ తాత్కాలికంగా టెంట్లో ఉన్న బాలరాముని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా కార్యశాలకు వెళ్ళి ఈ చెక్కుతున్న శిల్పాలను కూడా చూసి మురిసిపోయేవారు. ఇది ఇంత అద్భుతమైన కళాత్మకతతో ఒక ఆలయం త్వరలోనే రాబోతుంది, ఇంకెంతకాలం పడుతుందో అన్న భావన వారిలో వ్యక్తమయ్యేది. కానీ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన తర్వాత
చకచక ఈ ఆలయ నిర్మాణ పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి రాష్ట్రం పాత్ర కూడా మనకు కనిపిస్తూ ఉంది. అనేక రాష్ట్రాల నుంచి అనేక రకాల ముడి సరుకు వచ్చింది. ఇందాకే మనం చెప్పుకున్నట్టు గ్రానైట్ తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి రాగా, కలప బలార్షా అంటే తెలంగాణకు ఆనుకునే ఉన్న మహారాష్ట్రలోని బలార్షా నుంచి టేకు కలపను తీసుకుని వచ్చారు. హైదరాబాద్కి చెందిన సంస్థ ఆ తలుపుల్ని తయారు చేయగా, తమిళనాడుకి చెందిన వారు లేదా ఇక్కడ కొంత ఉత్తరాదికి చెందిన వారు కలిపి బంగారు తాపడాన్ని తయారు చేశారు. అలాగే ఒక్కొక్క ప్రాంతానికి చెందిన ప్రత్యేక నిపుణులు ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా సోంపుర ఆలయాల నిర్మాణంలో అత్యద్భుతమైన ఆర్కిటెక్చర్ని అందించడంలో ఆ సోంపురకి పేరుంది. అలాగే శిల్పి ప్రధాన విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్. ఆయన 3 తరాల నుంచి వారు అంటే ఆయన తండ్రి తాత కూడా అద్భుతమైన శిల్పులుగానే వారికి పేరుంది. పద్మ అవార్డులను కూడా పొందిన కుటుంబం. ఆయన చేసిన శిల్పం అది బాలరాముడి రూపం, ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్న రూపం. ఒక చేతిలో ధనుసు, మరొక చేతిలో బాణంతో ఉన్న ఆ రూపం ఎంతో ప్రశంసలు కూడా పొందిందని చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ ఆలయంలోకి రావాలి అని అంటే గనక అదొక పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో అంత అలౌకికమైన భావన కలిగేలాగా ఆలయ నిర్మాణం జరిగింది.